ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హక్కు సాధన కోసం మీరు చేస్తున్నటువంటి ఈ దీక్షలో మద్దతు పలకడానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు నేను రావడం జరిగింది. మీ సమస్యలు కూలకుశంగా ఇప్పుడు మరి మీ అధ్యక్షులు చెప్పారు. మరి మొదటిగా ఒక 2 అంశాలు. మొదటి అంశం ఏమంటే అసెంబ్లీలో ఇది మేము 4 రోజులు సాగాల్సినటువంటి అసెంబ్లీ కేవలం 5 రోజుల్లో వైండప్ చేసారు. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి షార్ట్ టర్మ్ డిస్కషన్స్ అన్నీ కూడా రైతు సమస్యల మీద మరియు 6 గ్యారంటీలు ముఖ్యమైనటువంటి అంశాలు రాష్ట్ర అంశాల మీదనే ముఖ్యంగా సాగింది. నేను కూడా 2 రోజులు మొదట అసెంబ్లీ వెళ్ళలేకపోయినాను. నేను 4 రోజులలో నాకు 3 సార్లు వచ్చినటువంటి అంశాలు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా అంశాల మీద వచ్చింది. ఒకటి 0 అవర్లో మాట్లాడితే దానికి పరిష్కారం దొరకదు. దాన్ని మెయిన్ సబ్జెక్ట్ని టేకప్ చేసి డిస్కషన్ కోసము ఈ కనీసం 1 వారం రోజులు దీన్ని కొనసాగించాలి అసెంబ్లీ నుంచి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని మొన్న శనివారానికే వైండప్ చేయడం జరిగింది. సమస్యలు పరిష్కారం అవుతామని అనుకోవడం లేదు. కేవలము మీ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా ప్రజలకు సమస్య గురించి అర్థమవుతుంది, తెలుస్తుంది తప్ప ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధి కావాలి. ఏ పిసిసి అధ్యక్షుడిగా గతంలో వచ్చేసి మీ సమస్యలు నేను అధికారం చేపట్టిన 4 రోజుల్లో పరిష్కారం చేస్తానో తీరాగంత సమయంలో పరిష్కారం చేస్తానని చెప్పేసి సినిమా డైలాగ్ కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ముందు ఆయనకు చిత్తశుద్ధి ఉన్నారు. ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే 420 హామీలు గతంలో మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయినాడో అదే మాదిరిగా ఎన్నో ఊళ్ళకు వెళ్ళినప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడము, లేకపోతే ఎక్కడ పోతే ఏ ఊర్లో పోతే ఎవరికి సంఘీభావం తెలపకపోతే వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఇలాంటి హామీలు ఇవ్వడం చేశాడో ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత అన్ని విషయాలు మర్చిపోయాడు. అందుకే నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పిన, మరి రేవంత్ రెడ్డి గారు గజనిగా మారినా లేక గజనిగా మారినట్టు యాక్ట్ చేస్తున్నాడు. ముందు ఇచ్చినటువంటి హామీలను గుర్తుండాలా, చేయాలన్న చిత్తశుద్ధి ఆయనకు ఉండాలా. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. రాష్ట్రము విద్యాశాఖను రాష్ట్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. రెగ్యులరైజేషన్ పాలసీ కానివ్వండి, పే స్కేల్స్ కానివ్వండి, రిక్రూట్మెంట్ కానివ్వండి, ఇదంతా కూడా రాష్ట్ర పరిధిలోకి వస్తుంది. కేంద్రం దీంట్లో దఖలు చేయలేదు. ఎందుకంటే మన ఫెడరల్ సిస్టమ్ ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకే